బంగారం వెండి పరిస్థితి ఏంటి గురుగారు? బంగారం రేటు పెరుగుతూ ఉంటుందండి. అచ్చా. అంటే పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది. మొన్న జలక్ ఇచ్చారు కదా, పెద్ద జలక్ పడింది. జలకి నేను ఇది ఒక 1.5 year బ్యాక్ మీ దగ్గర చెప్పాను, ఎవరు చెప్పాను 3 లక్షల దాకా సిల్వర్ వెళ్తుందని ఒక 10 months బ్యాక్ చెప్పానండి. ఆ 3 లక్షలు దాటింది, 4 లక్షలు అయింది. 4 లక్షలు అయిపోయి చాలా మంది అత్యాశతో చాలా మంది కొనేశారు. ఎప్పుడైతే 4,15,000 అయిందో అత్యాశతో కొని అలా ఇబ్బంది పడ్డారు. అందువల్ల ఇప్పుడు మార్కెట్లో డబ్బులు లేవు, అంతా ఇదైపోయి. ఇలా కొంచెం జాగ్రత్తగా మనం ఏమన్నా చేసేటప్పుడు అంటే మూఢనమ్మకంగా కాదు కానీ ఓవరాల్గా ఎలా ఉంటుందో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళ ఆస్ట్రాలు చేస్తుంటారు. వాళ్ళని అడుగుతూ సరిపోతుంది. లేకపోతే ఇది నేను ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుంది మిమ్మల్ని అడుగుతాం ప్రతి ఒక్కరికి ఇది అంత నమ్మకం. డాక్టర్ కూడా ఎంతమంది డాక్టర్లు ఉన్నా వాళ్ళ డాక్టర్నే వెళ్తారు. ఇది నేను ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. నా వెబ్సైట్ ఉంది www.mddawood.com అని. దాంట్లో వెరిఫై చేసినా మీకు వస్తుందండి ఎప్పటికప్పుడు. బంగారం కొనాలా వద్దా? ఇప్పుడు పీక్ వచ్చేసిందండి. ఇప్పుడు మళ్ళీ 1,20,000 30,000 దాకా వస్తుంది. అప్పుడు కొనుక్కోండి. ఇది 2 lakhs నుంచి 1,30,000 వరకే అట్లా వెలటిలిటీ ఉంటుంది. ముఖ్యంగా మీకు షేర్ మార్కెట్ పెరిగితే బంగారం రేటు తగ్గిద్దండి. అందువల్ల May 19th వరకు ఇది చూడండి. May 19th నుంచి షేర్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి రేటు తగ్గుతుంది. 1,30,000 1,20,000 వచ్చే అవకాశాలు ఎక్కువ. శుభవార్త చెప్పారు. అండ్ ఇంకొకటి గురుగారు, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఇరాన్ ఏంటి సార్ అమెరికా కంటే పవర్ఫుల్ కనబడుతుంది, ఎవరికి లొంగట్లేదు, ఏంటి అసలు దాని శక్తి ఏంటి? ఇది ఇరాన్ అనేదండి అంత పర్షియా దేశము ప్రపంచంలో చాలా పవర్ఫుల్ దేశం అండి. ఇప్పుడు కాదండి, 600 BC అంటే 300 BC అప్పుడు కూడా చాలా పర్షియా దేశాన్ని నుంచి గుర్రాలు తెప్పించుకునేవాడు. పర్షియా దేశంలో మనుషులు ఆర్యులండి, మనం ఆర్యులు అని అంటామే. ఆర్యులు అనేవాళ్ళు ఇరాన్ దేశం నుంచే వచ్చారు. వాళ్ళే ప్రపంచాన్ని జయించారు. వాళ్ళు చాలా బలవంతులు, ధైర్యవంతులు. బాబరు వీళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. వీళ్ళు ఆర్యులు అనమాట. ఆర్యులు మనకి ఇండియా కూడా వచ్చారు. ఇది అంతకుముందు పర్షియా దేశం అని ఉండేది సార్. అక్కడే కల్చర్ కూడా పెరిగిందండి. అక్కడే ఈ సాంస్క్రిట్ కూడా అక్కడ మాట్లాడేవాళ్ళు అండి. ఇప్పటికి కూడా పర్షియా దేశం అంటే ఇరాన్లో కొండ గుహల్లో మన ట్రైబల్స్ ఉంటారు కదండి, ట్రైబల్స్ మాట్లాడే లాంగ్వేజ్ సాంస్క్రిట్ అండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే అప్పుడు అవన్నీ కూడా అక్కడి నుంచి పాలస్తీనా నుంచి ఇండియా కూడా దారి ఉండేదండి. ఇప్పుడు కూడా దారి ఉందండి. బై ఆఫ్ఘనిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్కి వెళ్ళొచ్చు. ఇది కాకపోతే మన ఇండియన్ రాజులందరూ కూడా ఓడల ద్వారా వాళ్ళ గుర్రాలను తెప్పించుకున్నారు. చాలా బలమైన గుర్రాలండి. ప్రపంచంలో మేలుజాతి గుర్రాలంటే పర్షియా దేశం నుంచే వచ్చాయి. అందువల్లే వాళ్ళంతా పవర్ఫుల్ అండి. ప్రపంచంలో పర్షియా దేశాన్ని ఎవరు ఓడించలేదండి. అలెగ్జాండర్ ద గ్రేట్ 334 నుంచి 331 3 years పోరాడాడు. ఎందుకంటే పర్షియా దేశానికి 3 పక్కల పర్వత శ్రేణి ఉంటుంది. ఒక పక్కన ఇసుక ఉంటుంది, ఎడారి ఉంటుంది. ఆ ఇసుక ఎడారి ఎలాంటిదంటే ఎండాకాలం విపరీతమైన ఎండ, అసలు ఎవరు ఎంటర్ కాలేరు. చలికాలం విపరీతమైన చలి, ఎవరు ఎంటర్ కాలేరు. అలాంటిది ఒక ద్వారం ఉంటుంది, అంటే ఎడారి, దాంట్లోకి వెళ్ళడానికి. అందువల్ల చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందువల్ల 334 BC నుంచి 331 BC అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక్కడే ఆ దేశాన్ని జయించగలిగాడు. కొంతకాలం ఉండి వచ్చేసాడు, ఇంక తట్టుకోలేక వచ్చేసాడు. ఆ తర్వాత ఇండియాకి వచ్చాడు ఆయన. అలా ఇరాన్ దేశం చాలా పవర్ఫుల్ అండి. సో ఇరాన్ అంతటి ఘన చరిత్ర కలిగిన దేశం అన్నమాట, పర్షియా దేశము. ఇరాన్ నెంబర్ ఈస్ ఒక సిస్టంలో 9 అండి. 9 ఇస్ వెరీ వెరీ గుడ్. కుజుడికి సంబంధించిన నెంబర్. కుజుడు యుద్ధం, నైపుణ్యం, ధైర్యం, సాహసం, బ్లడ్, బోన్స్ ఇవన్నీ కూడా అండి. ఒక సిస్టంలో 24 లగ్జరియస్ లైఫ్, చాలా చక్కగా ఉంటుంది. ఇరాన్లో ఫుడ్ మన దగ్గర లేవు కానీ ఇరానీ హోటల్స్ అని ఉండేవి. అయ్యో ఎందుకు సార్, బిర్యానీ ఇరానీదే, ఇరానీ చాయ్ దగ్గర నుంచి అన్ని ఇరానీయే కదా. మన ఇరానీ హోటల్స్లో కౌంటర్లో ఒక బలమైన వ్యక్తి నుంచి కూర్చుని ఉండేవాడు. అలాగే వాళ్ళకన్నా అలాగే ఉంటారు అక్కడ ఇరాన్లో కూడా. చాలా బలమైన మినిమం 650 మినిమం వాళ్ళకి. అలా ఇరాను 9 కుజుడు శుక్రుడు. కుజుడుకున్న ధైర్య సాహసాలు, శుక్రుడుకున్న 24 నెంబర్ ఉన్న ఎంజాయ్ చేయాలనే ఒక లైఫ్ అన్నీ ఉంటాయి. అందువల్ల ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ అండి. చాలా చాలా బాగుంది. అందువల్ల ఇరాన్ని ఓడించడం అంత ఈజీ కాల.
ఓకే. ప్రపంచంలో ఒక అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక్కడే 324 బీసీలో కొంచెం లోపలికి ఎంటర్ కాగలిగాడు. అంటే కొంచెం ఒక రకంగా విన్ అయినట్టే. ఓకే. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు దాకా ఎవరు ఇదవరండి. ఎందుకంటే వాళ్ళ నెంబరే మీకు కూడా మనిషి యొక్క నెంబర్ని బట్టి వాడి యొక్క నడవడికి, వాడు ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే వాళ్ళు ఏ చదువు చదువుతారు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ ప్రకారంగానే ఉంటాయండి. అందువల్ల ఇరాన్ని ఓడించడం అంత ఈజీ కాదండి. అందువల్లే ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ ఎంత పెద్ద కంట్రీస్ అయినా సరే ఆ కంట్రీని ఇచ్చేయలేకపోయారు. ఇప్పుడు చాలా వరకు మన అమెరికా యుఎస్ఏ వాళ్ళది ఒక ఇంటెలిజెన్స్ ప్లేన్ని కొట్టేశారండి. చాలా వరకు 25% వరకు వాళ్ళ ఇంటెలిజెన్స్ దెబ్బతినిపోయిందండి. అందువల్ల వాళ్ళు ఏదో పైకి భీకరంగా చెప్తున్నారే కానీ ఆ యుఎస్ఏ అన్నాను కదా 10 నెంబర్ ఉండటం వల్ల అట్లా ఇదవుతూ ఉంటుంది. అందువల్ల ఇరాన్ ఈ ఇజ్రాయిల్ని మాత్రం యుఎస్ఏని మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుందండి. ఇది అంటే వాళ్ళు గెలవటం వీళ్ళు గెలవటం అనేది ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడో చెప్పాను, ఒక 3 నెలల క్రితం మీ ఛానల్లో కాదు కానీ, ఎప్పటికైనా సీజ్ ఫైర్ అనేది యుఎస్ సైడ్ నుంచి వస్తుంది అండి. ఇప్పుడు కూడా సీజ్ ఫైర్ అనేది యుఎస్ నుంచే వచ్చిందండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు 5 నెంబర్, యుఎస్ఏ 5 నెంబర్ అండి, ఇది 9 నెంబర్. 5 అంటే మీలాగా ఇంటలెక్చువల్గా, ఇంటెలిజెన్స్గా, పిఆర్గా మెయింటైన్ 5 నెంబర్. వాళ్ళంతా ఈ జర్నలిస్టులు ఇలా ఉంటుంది కానీ ధైర్యంగా వాళ్ళు బ్రెయిన్తో కొడతారు. ఓకే. వీళ్ళు మాన్యువల్గా కొడతారు. అలా ఉండటం వల్ల సీజ్ ఫైర్ అనేది అమెరికా నుంచి వచ్చింది కానీ ఇరాన్ నుంచి రాలేదు. ఇప్పుడు కూడా ఇరాన్ వాళ్ళు దే ఆర్ డిమాండింగ్, మాకు ఎంత ఎక్స్పెండిచర్ అయిందో అంత ఎక్స్పెండిచర్ కట్టండి అని అంటున్నారు. అలా డిమాండ్ చేయి బికాస్ ఆఫ్ నేమ్ నెంబర్ 9. ఓకే. తర్వాత ఎవరి పేరైనా ఎండ్ NDR ఇలాంటి ఎండ్ అవుతుంది చూడండి సార్. కలెక్టర్, తహసీల్దార్, ఆఫీసర్ ఇలా ఎండ్ అయిన. అందుకని తమిళనాడులో ఇది ఎప్పటి నుంచో ఉందండి న్యూమరాలజీ వాళ్ళకి. అందుకని శ్రీనివాసన్, కృష్ణన్, రామన్. అందువల్లే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు రీజనలైజేషన్ వచ్చిన తర్వాత స్టేట్కి ఇన్ని ఐఏఎస్లు ఇవ్వాలని ఉండేది. 1969 వరకు అందరు ఐఏఎస్లో వాళ్ళు అయ్యేవాళ్ళు. అందువల్ల ఎంత పెద్ద యాజిటేషన్ వచ్చి స్టేట్కి ఇంత కోటలాగా తీసుకొచ్చారు. అందువల్ల మనకు వచ్చింది కానీ, లేకపోతే అంతకుముందు మిలిటరీ ఆఫీసర్స్ అందరూ వాళ్ళే, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వాళ్ళే. అలా ఈ చివరిలో ఇకారంతో ఎండ్ అయ్యే పేర్లు ఎవరైనా సరే, కంపెనీలైనా ఏమైనా సరే, ఆఫీసర్ల పేర్లైనా వాళ్ళు చాలా బాగుంటాయి. ఇరాన్ అనేది కూడా ఎంతో ఎండ్ అవుతుంది. 24 వాళ్ళ ఫుడ్ కూడా చాలా టేస్టీ ఫుడ్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ గుడ్. 9 అందువల్ల వాళ్ళు లొంగర్ అండి. యుఎస్ఏనే సీజ్ ఫైర్ రావటము, శాంతి చర్చలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి, వాళ్ళే చేస్తున్నారు. వీళ్ళేదో టీవీలో వాళ్ళు అంతా ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు, అది ఎంత చనిపోయినా వాళ్ళు మాత్రం వెనకడిగేసి క్వశ్చనే లేదండి. వీళ్ళు అమెరికన్స్ భూమార్గం ద్వారా వెళ్ళాలి అని అంటున్నారు, మిలిటరీ వెళ్ళలేరు. మొన్న మధ్యన ఇప్పుడు వీడియో చూశాను, వాళ్ళంతా ఏడుస్తున్నారు అమెరికన్ సోల్జర్స్. చాలా మంది చాలా కంట తడి పెడుతున్నారు. అందువల్ల ఇరాన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. అది